మనసుంటే మార్గం ఉంటుంది, బలమైన ఆలోచన ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందని నిరూపిస్తున్నాడు ఈ గచ్చిబౌలి కుర్రాడు. గాలిలో కంతేస్తూ మట్టి దిబ్బలపై సైకిల్తో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతని హైదరాబాద్కు చెందిన అగస్తి చంద్రశేఖర్. భారతదేశం నుంచి అంతర్జాతీయ స్థాయిలో బైక్ మోటో క్రాస్ రేసింగ్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక క్రీడాకారుడిగా అగస్తి రికార్డు సృష్టించాడు. అసలు ఈ BMX సైకిల్ రేసింగ్ అంటే ఏంటి, గాలిలో ఎగురుతూ చేసే ఈ విన్యాసాల వెనుక ఉన్న కష్టం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. వాస్తవానికి బైక్ రేసింగ్, కార్ రేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటాయో అంతకు మించిన సాహసాలతో కూడుకున్నది ఈ BMX రేసింగ్. 180 డిగ్రీల మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్న ట్రాక్లపై చేసే ఈ సైకిల్ రేసింగ్ లో అగస్తి దిట్ట. స్వస్థలం చెన్నై అయినప్పటికీ గత 12 ఏళ్లుగా హైదరాబాద్లోనే స్థిరపడింది వారి కుటుంబం. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న అగస్తి కేవలం 5 ఏళ్ల వయసు నుంచే సైకిల్తో సాహసాలు చేయటం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ కమలేష్ శిక్షణలో రాటు తెలిసిన అగస్తి ఇప్పుడు ప్రపంచ దేశాల క్రీడాకారులకు సవాల్ విసురుతున్నాడు. बेसिकली फर्स्ट वे ओनली लॉन्ग डिस्टेंस राइडिंग कर रहे थे, एंड्योरेंस राइडिंग. उसके बाद थोड़ा दिन ट्रायथलॉन किया. यहाँ एक पम्प ट्रैक ओपन किया अभी अपा जंक्शन के बाजू में. तो वहाँ लेके वो ट्रेनिंग करने शुरू करने पे उनको वो बहुत पसंद आया. तो हम लोग सिलेक्शन किया ट्रायथलॉन या पम्प ट्रैक, किसी एक को चूज़ करना है बिकॉज दोनों करने में मुश्किल होगा. तो इनको तो पम्प ट्रैक में बहुत इंटरेस्ट था, इसके लिए वहाँ शुरू किया. और उसके बाद 2-3 साल के बाद वहाँ तो छोटा छोटा रेसेस कर रहे थे, उसमें तो ये विन कर रहे थे. उसके बाद हम लोग मलेशिया में रेस देख के वहाँ लेके गए थे उनको. तो वहाँ तो बहुत सारा बच्चे लोग थे ट्रेन करने के लिए और रेस करने में. तो इनको मज़ा आया और हम लोग को भी देखा इनका स्किल लेवल भी अच्छा था बिकॉज पहले रेसेस में वो 5th 6th ऐसा फिनिश कर रहे थे. तो वहाँ 2-3 साल ट्रेनिंग करने के बाद 2023 में उसका फर्स्ट मेडल वहाँ ही मलेशिया पे ही आए थे. और उस टाइम हम लोग सोचा ओके और एक इससे बड़ा कोच और अभी ओलंपिक्स सब जाने के लिए और सब बच्चे लोग के साथ ट्रेनिंग करने में अच्छा होगा. सो हम लोग ये कॉर्नर फील्ड्स कोच से मिला. वो तो अमेरिका का गोल्ड मेडलिस्ट है. सो उनके साथ अभी 3 साल से हम लोग ट्रेन कर रहे हैं. और कॉर्नर फील्ड के पास जाने के बाद अभी और भी ज़्यादा मेडल्स विन करना शुरू किया. और इस साल से अभी यूथ ख़त्म हो गया इनका. नेक्स्ट ईयर वो जूनियर मैन को क्वालिफाई हो रहा है. तो 17 ईयर्स से 20 ईयर्स कैटेगरी जूनियर मैन होता है. सो अगले साल से अभी जूनियर मैन में होगा. और पहले हम लोग फरवरी में ऑस्ट्रेलिया जा रहे हैं. ऑस्ट्रेलिया में नेशनल्स ही जा रहा है, ऑस्ट्रेलियन नेशनल्स. हाँ, सो उसी ट्रैक पे वर्ल्ड चैम्पियनशिप भी हो रहा है जुलाई में. और उसी ट्रैक पे 2032 ब्रिस्बेन ओलंपिक्स भी होगा. ओलंपिक्स के लिए ट्रैक थोड़ा मॉडिफाई करते हैं सब टाइम, बट उसी जगह पे होगा. तो इसके लिए उनका कोच ने बोला आप अब से वहाँ जाके ट्रेनिंग करना शुरू कीजिए. सो इसके लिए इस साल हम लोग वहाँ और एशियन चैम्पियनशिप भी जाएंगे. एशियन चैम्पियनशिप यहाँ मलेशिया पे है, जुलाई 31 है वो. లక్ష్యం పెద్దదైనప్పుడు ఆటంకాలు సహజం. మన దేశంలో ఈ క్రీడకు తగినన్ని పంప్ ట్రాక్స్ లేకపోవడంతో ప్రాక్టీస్ కోసం అగస్తి తరచూ మలేషియా వెళ్లాల్సి వస్తోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా 2023లో మలేషియాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. ఇప్పటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాల పంట పండించాడు. ప్రస్తుతం సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారం అందుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే ఒలింపిక్స్లో దేశానికి బంగారు పతకం తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని ఈ యువ కెరటం ధీమా వ్యక్తం చేస్తోంది. I've been racing BMX for the last 8 years. ఇది చేయాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది, అంటే ఇంట్రెస్ట్ ఏంటి? It's a lot of fun to race. చాలా క్రియేటివ్ ఉంది. ఒక స్ట్రేట్ టన్స్ ఆఫ్ వేస్ యూ కెన్ రైడ్. ఇది చేసేటప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ అంటే దెబ్బలు అవుతాయి. సో అట్లా ఎన్ని సందర్భాలు జరిగింది? It happens, you do get hurt a good amount. But again, you just have to take some time off, rest a bit, and you'll recover and get back on the bike as soon as possible. ఇప్పటిదాకా ఏమేమి అచీవ్ చేసావు ఇందులో, అంటే ప్రైజెస్ కానీ మెడల్స్ కానీ ఏమేమి వచ్చాయి? So most recently I was in the US Grands. There I came fourth. That's the biggest race in the world.
lots of riders from all over the world were all there in the same race. I came fourth. Before that, I won in Arizona the national. Came first, second, first. 3 days, a lot of races against all the top US riders. ఇంకా ఫ్యూచర్లో ఏంటి ఇందులో ఏం చేయాలనుకుంటున్నాం? Right now, we'll be going to try to go to Australia. Then next, we're trying to go to the World Cup. After that, later in the future, I'm trying to go to the Olympics. I'll be there 2032. पेरेंट्स का सपोर्ट कैसा है आपको पहले से? हाँ, सपोर्ट है, बहुत है.